అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవ ఛానల్కు స్వాగతం. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర రోజు. ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరం బీజమంత్రాలు భక్తితో పఠిస్తే సంపద, శాంతి, సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః ఈ మహామంత్రాన్ని 108 సార్లు జపించటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి అదృష్టం మీవైపు తిరుగుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నవి కర్కాటక రాశివారికి 2026 ఫిబ్రవరి 27 శుక్రవారం, 28 శనివారం, మార్చి 1 ఆదివారం, 2 సోమవారం రాశి ఫలాలు. మీరు మా వీడియోలు చూస్తున్నారు, ప్రేమగా ఆదరిస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మా ప్రయత్నాలకు బలం. దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ భక్తిని తెలియజేయటానికి కామెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పక రాయండి. వీడియోను చివరి వరకు చూడండి, మీకోసం, మీ శ్రేయస్సు కోసం. నమస్కారం. కర్కాటక రాశివారికి చంద్రుడు ప్రధానాధిపతి కావడం వల్ల ప్రతి చిన్న గ్రహచలనం కూడా భావోద్వేగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఫిబ్రవరి 27 శుక్రవారం నుంచి మార్చి 2 సోమవారం వరకు గ్రహాల కూర్పు మీలో ఆలోచనా విధానాన్ని, నిర్ణయ సామర్థ్యాన్ని, వ్యక్తిగత స్పందనలను సున్నితంగా మలుస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా గమనించాల్సింది మీరు ఎదుర్కొనే సంఘటనలు బయట జరిగేవి కంటే మీ అంతరంగంలో జరిగే మార్పులే ఎక్కువగా ఉంటాయి. ఒకే పరిస్థితిని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా స్పందిస్తారు అన్నదే కీలకం. శుక్రవారం శుక్రప్రభావం వల్ల సంబంధాలు, సౌఖ్యం, విలాసాలపై మనసు దృష్టి పెడుతుంది. శనివారం శనిశక్తి వల్ల బాధ్యతలు, కర్తవ్యాలు గుర్తుకు వస్తాయి. ఆదివారం సూర్యప్రభావం ఆత్మవిశ్వాసాన్ని తాకుతుంది. సోమవారం చంద్రప్రభావం భావోద్వేగ సమతౌల్యాన్ని పరీక్షిస్తుంది. ఈ 4 రోజుల మిశ్రమశక్తి మీకొక స్పష్టమైన సందేశమిస్తుంది. మనసును నియంత్రించినవారే పరిస్థితులను నియంత్రించగలరు. ఈ రోజుల్లో కర్కాటక రాశివారు ఒక ముఖ్యమైన మానసిక స్థితిని అనుభవించే అవకాశముంది. అదే ఆలోచనల గందరగోళం. మీరొక నిర్ణయం తీసుకోవాలనుకుంటారు, కాని అదే సమయంలో అనుమానాలు, భయాలు, గత అనుభవాలు మధ్యలోకి వస్తాయి. ఇది బలహీనత కాదు, ఇది మీ మెదడు మరియు హృదయం మధ్య జరిగే సహజ సంఘర్షణ. ఒకవైపు భావోద్వేగం, మరోవైపు ప్రాక్టికల్ ఆలోచన, ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించడం అవసరం. ఈ సమయంలో మీరు చేసే ప్రధాన తప్పేమిటంటే చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యలుగా ఊహించుకోవడం. ఒక చిన్న మాట, ఒక చిన్న సంఘటన కూడా మీ మనసులో అనవసర భారంగా మారవచ్చు. వెంటనే స్పందించాల్సిన అవసరం లేని విషయాల్లో ఆలస్యం చేయండి. ఆలోచనలను రాయడం అలవాటు చేసుకోండి. ఎవరికైనా చెప్పి మనసు తేలిక చేయండి. ఈ దశలో అత్యంత అవసరం మనసుకు విశ్రాంతి ఇవ్వడం. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారు తమ వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని కీలక పరీక్షలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ సహనం, మీ దయ, మీ స్పందన విధానం ఇవన్నీ పరిస్థితుల ద్వారా బయటపడతాయి. మీరు సహజంగా మృదువుగా, భావోద్వేగపరులుగా ఉంటారు. కాని ఈ కాలంలో కొంతమంది మీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ మౌనాన్ని బలహీనతగా భావించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన సత్యం, ప్రతి పరిస్థితిలో గెలవడం అంటే వాదనలో గెలవడం కాదు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దం కూడా గొప్ప విజయం. ఈ కాలంలో మీకు ఎదురయ్యే ప్రధాన వ్యక్తిత్వ సవాళ్లు కోపాన్ని అదుపులో పెట్టడం, ఇతరుల విమర్శలను తట్టుకోవడం, అనవసర బాధను మనసులో నిల్వ చేయకపోవడం. మీరు నిలబెట్టుకోవాల్సింది ఆత్మగౌరవం, కాని అహంకారం కాదు. ఈ రోజుల్లో సంబంధాలు ఒక సున్నితమైన దశలోకి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబం, స్నేహితులు, భాగస్వామి ఎవరికైనా మీ మాటలు లేదా ప్రవర్తన తప్పుగా అర్థం కావచ్చు. ఇది చాలా సహజం, ఎందుకంటే ఈ కాలంలో భావోద్వేగాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటల వెనుక ఉద్దేశం మంచిదైనా వినేవారి మనసు వేలుగా స్పందించవచ్చు. ఈ సమయంలో మీరు పాటించాల్సిన 3 ముఖ్యమైన నియమాలు. మొదటిది, వెంటనే తీర్పు ఇవ్వకండి. రెండవది, అపార్థం వచ్చినప్పుడు దూరంగా ఉండకండి. మూడవది, భావోద్వేగంతో కాక స్పష్టతతో మాట్లాడండి. ప్రత్యేకంగా ప్రేమ, వివాహ సంబంధాల్లో ఈ కాలంలో చిన్న చిన్న ఉద్రిక్తతలు రావచ్చు. కారణం పెద్దది కాదు, అర్థం లోపం మాత్రమే. సంబంధాలను నిలబెట్టేది గొప్ప మాటలు కాదు, సహనం, వినడం, అర్థం చేసుకోవడం. ఈ 4 రోజుల్లో కొన్ని విషయాలు మీకు అనుకూలంగా లేకపోవచ్చు. మీరు ఆశించిన విధంగా పరిస్థితులు మారకపోవచ్చు.
కాని ప్రతి కష్టకాలం వెనుక ఒక ముఖ్యమైన ప్రయోజనం దాగి ఉంటుంది. కొన్ని ఆలస్యాలు, కొన్ని నిరాశలు, కొన్ని నిర్లక్ష్యాలు ఇవన్నీ మీ జీవితంలో అవసరమైన మార్పులకు పునాది వేస్తాయి. ఈ దశలో మీరు నేర్చుకునే పాఠాలు భవిష్యత్తులో మీకు గొప్ప బలమవుతాయి. ఈ సమయంలో గమనించాల్సిన లోతైన సత్యం, జీవితం ఎప్పుడూ మనం అనుకున్న దారిలోనే నడవదు. కాని అది మనకు అవసరమైన దారిలో తప్పక నడుస్తుంది. మీరు చెయ్యాల్సింది పరిస్థితులను వ్యతిరేకించకుండా అంగీకరించడం, చిన్న విజయాలను గుర్తించి ఆనందించడం, భవిష్యత్తుపై నమ్మకం కోల్పోవద్దు. ఇప్పటి ఒత్తిళ్లు, బాధలు రాబోయే స్థిరత్వానికి సంకేతాలు కావచ్చు. కష్టాలను శాపంగా కాక శిక్షణగా చూడగలిగితే మీ దృష్టికోణమే మారిపోతుంది. ఈ 4 రోజుల అసలు సందేశం సహనం, సమయంపై నమ్మకం, మనశ్శాంతి. కర్కాటక రాశివారికి ఈ రోజుల్లో అనుభవమయ్యే ఒక సున్నితమైన భావన, ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తోంది అనే అంతరంగ అనుభూతి. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకకపోయినా చివరి క్షణంలో మార్గం కనిపించడం, అనుకోని ఉపశమనం లభించడం వంటి సంఘటనలు సంభవించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు అని భావించేవారు కూడా ఉంటారు. ఎందుకంటే జీవితం కొన్నిసార్లు మనం ప్లాన్ చేసిన విధంగా కాకుండా ఒక పెద్ద దైవ సంకల్పం ప్రకారం మొలుస్తుంది. మీరు అనుకున్నది జరగకపోయినా మీకు అవసరమైనది జరుగుతుందనే భావన ఈ దశలో బలపడుతుంది. ఈ కాలంలో మీరు గమనించే ఒక ముఖ్య లక్షణం మీలో ఆధ్యాత్మికతపై ఆకర్షణ పెరగడం, ఆలయ దర్శనం చేయాలనిపించడం, మంత్రాలు వినాలనిపించడం, నిశ్శబ్దంగా ఉండాలననిపించడం. ఇవన్నీ అంతరంగ శక్తి మేల్కొల్పు సూచనలు. భగవంతుడి కరుణను కేవలం అద్భుతాలుగా మాత్రమే చూడకండి. కొన్ని సందర్భాల్లో అది ఆలస్యాల రూపంలో, కొన్ని సందర్భాల్లో నిరాకరణల రూపంలో, మరికొన్ని సందర్భాల్లో మార్గం మార్చే పరిస్థితుల రూపంలో ఉంటుంది. ఈ సమయంలో విశ్వాసమంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య మనసు నిలబెట్టుకోవడం. ఈ 4 రోజుల వ్యవధిలో ధనసంబంధిత ఆలోచనలు కర్కాటక రాశివారికి ప్రధానంగా ఉండే అవకాశముంది. ఖర్చులు ఎలా నియంత్రించాలి, ఆదాయం ఎలా పెంచాలి, భవిష్యత్తు భద్రత ఎలా సాధించాలి వంటి ప్రశ్నలు మనసులో తిరుగుతాయి. ఈ కాలంలో ఒక ముఖ్యమైన గమనిక, డబ్బు సమస్యలు కేవలం ఆదాయం కొరత వల్ల మాత్రమే రావు. కొన్ని సందర్భాల్లో అవి ప్రణాళిక లేకపోవడం వల్ల, కొన్ని సందర్భాల్లో భావోద్వేగ ఖర్చుల వల్ల కూడా ఏర్పడతాయి. మీరు చేయాల్సిన మొదటి పని మీ ఆర్థిక స్థితిని నిజాయితీగా అంచనా వేయడం. ఎంత వస్తోంది, ఎంత వెళుతోంది అన్నదానిమీద స్పష్టత అవసరం. చాలామంది ఈ స్పష్టత లేకుండా ఒత్తిడిని అనుభవిస్తారు. రోజువారీ చిన్న ఖర్చులను కూడా గమనించండి. అవసరం, కోరిక మధ్య తేడా గుర్తించండి. తక్షణ ఆనందం కోసం చేసే ఖర్చులను తగ్గించండి. ఈ దశలో మీరు నేర్చుకునే ఆర్థిక నియంత్రణ భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించగలదు. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యమైతే దాన్ని కాపాడటం మరింత గొప్ప నైపుణ్యం. ఈ కాలంలో పెద్ద లాభాలు లేదా అకస్మాత్తుగా ధనవృద్ధి జరగకపోయినా చిన్న మార్పులు భవిష్యత్తులో స్థిరత్వానికి బాటలు వేయగలవు. చాలామంది డబ్బు వృద్ధిని కేవలం అదృష్టం లేదా భారీ అవకాశాలతో మాత్రమే అనుసంధానిస్తారు. కాని నిజానికి డబ్బు వృద్ధి అనేది చిన్న అలవాట్ల సమాహారం. మీరు ఈ సమయంలో ఆలోచించాల్సిన అంశం మీ నైపుణ్యాలు. మీరు చేసే పని మాత్రమే కాదు, మీరు చేయగలిగే పనులేమిటి అన్నదానిపై దృష్టి పెట్టాలి. కొన్ని సందర్భాల్లో అదనపు ఆదాయమనేది కొత్త ఉద్యోగం వల్ల కాకుండా ఇప్పటికే ఉన్న నైపుణ్యాన్ని వేరే రూపంలో ఉపయోగించడం వల్ల వస్తుంది. ఉదాహరణకు, మీకు తెలిసిన పరిజ్ఞానాన్ని సేవగా అందించడం, చిన్న స్థాయి స్వయముపాధి ఆలోచించడం, డిజిటల్ అవకాశాలను పరిశీలించడం. ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది డబ్బు వృద్ధి వేగంగా కాకపోయినా స్థిరంగా ఉండాలి. త్వరిత లాభాల కోసం చేసే నిర్ణయాలు భవిష్యత్తులో ఒత్తిడికి దారితీసే ప్రమాదం ఉంది. సహనం, క్రమశిక్షణ, ప్రణాళిక ఈ మూడూ కలిసి నెమ్మదిగా కాని నిలకడగా ధనస్థితిని బలపరుస్తాయి. కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఈ రోజుల్లో అనుభవించే ప్రధాన అంశం మానసిక ఒత్తిడి. పనిభారం, సమయపాలన, పై అధికారుల అంచనాలు, సహచరుల ప్రవర్తన ఇవన్నీ కలిసి మనసులో అలసటను కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ఒక సత్యం, కార్యాలయ సమస్యలు ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో అవి వ్యవస్థలో భాగం. మీరు పాటించాల్సిన ముఖ్యమైన విధానం స్పందన నియంత్రణ. ప్రతి వ్యాఖ్యకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా తెలివైన స్పందన. పని సమయంలో పూర్తి దృష్టి, అనవసర చర్చలకు దూరం, భావోద్వేగంతో కాక ప్రొఫెషనల్ దృష్టితో వ్యవహారం. ఈ కాలంలో చిన్న అపార్థాలు, కమ్యూనికేషన్ లోపాలు రావచ్చు. అందువల్ల స్పష్టతతో మాట్లాడాలి. మాటలో శాంతి, ప్రవర్తనలో స్థిరత్వం ఇవే ఉద్యోగస్థితిని రక్షిస్తాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది, ప్రతి ఒత్తిడి మీ సామర్థ్యాన్ని తగ్గించదు. కొన్నిసార్లు అది మీ సహనాన్ని, సమన్వయాన్ని పెంచుతుంది. కర్కాటక రాశి విద్యార్థులకు ఈ రోజుల్లో ప్రధానంగా అనుభవించే అంశం దృష్టి చెదరడం.
చదవాలనిపించినా మనసు ఇతర ఆలోచనల వైపు మళ్లే అవకాశముంది. ఇది అసాధారణం కాదు. మానసిక అలసట, ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళనలు ఇవన్నీ ఏకాగ్రతపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా పోలికలు చేసుకోవడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు. ఈ సమయంలో అత్యంత అవసరం సరైన పద్ధతి. ఎక్కువ సమయం చదవడం కంటే క్రమబద్ధంగా చదవడం ముఖ్యం. విరామాలు తప్పనిసరి. చదివిన దాన్ని పునశ్చరణ చేయడం అలవాటు చేయాలి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ఇతరులతో పోల్చుకోవడం మానసిక భారాన్ని పెంచుతుంది. మీ ప్రోగ్రెస్ను మీ గతస్థితితో పోల్చుకోవడం ఉత్తమం. ఈ కాలంలో మీరు నిర్మించే క్రమశిక్షణ భవిష్యత్తులో గొప్ప ఫలితాలకు దారితీస్తుంది. ఏకాగ్రత అనేది సహజంగా రావడం కాదు. దాన్ని సాధించాలి, కాపాడాలి, పునరుద్ధరించాలి. ఈ కాలంలో కర్కాటక రాశివారు తమ స్వభావాన్ని గమనించే ఒక ప్రత్యేక దశలో ఉంటారు. మీలో సహజంగా ఉన్న దయ, జాలి, ఇతరుల భావాలను అర్థం చేసుకునే గుణం మరింత స్పష్టంగా బయటపడుతుంది. చాలా సందర్భాల్లో మీరు మీకు నష్టం కలిగినా ఇతరులకు మేలు చెయ్యాలని అనుకునే స్వభావం కలిగి ఉంటారు. ఇది గొప్ప లక్షణమే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇదే మీకు మానసిక అలసటకు కారణం కావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి సమస్యను మీరు మీ బాధగా తీసుకుంటారు. ఇతరుల బాధను గుండెల్లో మోస్తూ మీ మనసుకు విశ్రాంతి ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం, సహాయం చేయడం మంచిదే, కానీ మీ శాంతి కోల్పోయేంతగా కాదు. మీకు మీరే హద్దులు పెట్టుకోవడం అవసరం. మీరు గమనించవచ్చు, చిన్న విషయాలపై అధిక ఆలోచన, గత సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవడం, ఊహల్లోనే నిర్ణయాలు తీసుకోవడం. ఈ వైఖరులు సహజమే, కాని వీటిని సమతౌల్యంలో ఉంచాలి. ప్రతి ఆలోచన సత్యం కాదు, ప్రతి భయం వాస్తవం కాదు. ఈ కాలంలో వ్యక్తిత్వపరంగా అత్యంత అవసరం ఆత్మపరిశీలన. మీరు ఎలా స్పందిస్తున్నారు, ఎందుకు స్పందిస్తున్నారు అన్నదానిపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇదే మీ మానసిక బలం. ఈ రోజుల్లో మీ వ్యక్తిగత జీవితంలో పెద్ద సంఘటనలు జరగకపోయినా అంతరంగంలో అనేక చిన్న మార్పులు జరుగుతాయి. బయట కనిపించని మార్పులే కొన్నిసార్లు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. జనసంధోవంలో ఉన్నప్పటికీ అంతరంగంలో ఒక నిశ్శబ్ద కోరిక, ప్రశాంతత కోసం. ఇది నిరాశ కాదు, ఇది మీ మనసు విశ్రాంతి కోరే సంకేతం. ఈ సమయంలో మీరు మీతో మీరే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది. గత నిర్ణయాలు, భవిష్యత్తు లక్ష్యాలు, జీవిత దిశ ఇవన్నీ మీలో ఆలోచనలుగా వస్తాయి. ఈ దశలో ఒక ముఖ్యమైన అవగాహన, ప్రతి ఒంటరితనం బాధ కాదు, కొన్నిసార్లు అది మనసుకు అవసరమైన విశ్రాంతి. మీరు చేయాల్సింది మీ రోజువారీ అలవాట్లను గమనించండి, మీకు ఆనందమిచ్చే పనులను గుర్తించండి, మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాలు అన్వేషించండి. ఈ కాలం మీ వ్యక్తిగత స్థిరత్వానికి పునాది వెయ్యగలదు. నిశ్శబ్దంలోనే కొన్నిసార్లు గొప్ప నిర్ణయాలు పుడతాయి. కర్కాటక రాశివారు ప్రేమలో అత్యంత నిజాయితీ, అంకితభావం కలిగి ఉంటారు. కాని ఈ కాలంలో భావోద్వేగాల తీవ్రత కొద్దిగా పెరగవచ్చు. చిన్న మాటలు కూడా మనసులో పెద్ద ప్రభావం చూపవచ్చు. మీరు ఎదుర్కొనే ప్రధాన సవాలు అర్థం లోపం. మీరు అనుకున్నది, ఎదుటివారు అర్థం చేసుకున్నది ఒకేలా ఉండకపోవచ్చు. దీనివల్ల అనవసర అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గుర్తుంచుకోవలసిన సత్యం, ప్రతి మౌనం నిర్లక్ష్యం కాదు, ప్రతి ఆలస్యం నిరాకరణ కాదు. ప్రేమలో ముఖ్యంగా అవసరమైన 3 అంశాలు స్పష్టత, సహనం, నమ్మకం. భావోద్వేగంతో వెంటనే తీర్పు ఇవ్వడం కంటే పరిస్థితిని అర్థం చేసుకోవడం ఉత్తమం. మీ భావాలను స్పష్టంగా చెప్పడం, ఎదుటివారి భావాలను వినడం సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. ఈ కాలంలో మీరు జాగ్రత్తపడాల్సింది, ఊహలకు అధిక ప్రాధాన్యం ఇవ్వకండి. ఊహల్లో పుట్టిన అనుమానాలు వాస్తవానికి సంబంధం లేకపోవచ్చు. వివాహిత కర్కాటక రాశివారికి ఈ కాలం ఒక సున్నితమైన సమన్వయ దశగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత అభిరుచులు, ఆర్థిక విషయాలు ఇవన్నీ కలిసి కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని కలిగించవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు రావచ్చు. కారణం పెద్దది కాకపోయినా భావోద్వేగ స్పందనలు సమస్యను పెంచే అవకాశం ఉంది. ఈ సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన విధానం స్పందనలో శాంతి. ప్రతి సమస్యను గెలవాల్సిన పోరాటంగా కాకుండా పరిష్కరించాల్సిన అంశంగా చూడాలి. సంబంధాన్ని కాపాడేది వాదనలో గెలుపు కాదు, పరస్పర అర్థం. చేయాల్సినవి: మాటలలో మృదుత్వం, వినడంలో ఓర్పు, చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకపోవనం. ఈ కాలంలో మీ సహనం,
అర్థం చేసుకునే గుణం సంబంధాన్ని మరింత బలోపేతం చేయగలదు. ఈ రోజుల్లో కర్కాటక రాశివారు అనుభవించే ఒక ఆసక్తికరమైన అంశం అనుకోని సహాయం. మీరు ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించడం, అనుకోని మార్గం ద్వారా సమస్య పరిష్కారం కావడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఇవి కేవలం యాదృచ్ఛిక సంఘటనలుగా కనిపించినప్పటికీ మీలో ఒక నమ్మకాన్ని పెంచుతాయి. జీవితంలో ప్రతిదీ మన నియంత్రణలో ఉండదు, కాని అవసరమైన సమయంలో సహాయం లభిస్తుంది. ఈ కాలంలో మీరు గమనించవచ్చు, చిన్న ఉపశమనమిచ్చే సంఘటనలు, ఆశ్చర్యకర పరిణామాలు, పరిస్థితులను మార్చే వ్యక్తులు. ఈ అనుభవాలు మీలో విశ్వాసాన్ని పెంచుతాయి. ప్రతి కష్టంలోనూ ఒక మార్గం దాగి ఉంటుందని గుర్తుచేస్తాయి. మీరు చేయాల్సింది సహాయం లభించినప్పుడు కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అదే శక్తి భవిష్యత్తులో మరిన్ని మార్గాలను తెరుస్తుంది. ఈ కాలంలో కర్కాటక రాశివారికి అత్యంత అవసరమైన గుణం సహనం. సాధారణంగా సహనమంటే ఎదురుచూడడం అని అనుకుంటారు. కానీ నిజానికి సహనమనేది ఒక క్రియాశీల మానసిక స్థితి. అది కేవలం సమయాన్ని గడపడం కాదు, మనస్సును స్థిరంగా ఉంచడం. ఈ రోజుల్లో మీరు గమనించవచ్చు, కొన్ని పనులు ఆలస్యమవుతాయి, కొన్ని సమాధానాలు వెంటనే రావు, కొన్ని ఆశలు నిరీక్షణలో ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సహజ స్పందన. కాని ఇక్కడే సహనం విలువ తెలుస్తుంది. సహనం ఉన్న వ్యక్తి పరిస్థితులను అర్థం చేసుకునే సమయం తీసుకుంటాడు. అతను ప్రతిస్పందనకు ముందు పరిశీలిస్తాడు. ఈ చిన్న తేడానే జీవిత ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో సహనం మీకు ఎలా ఉపయోగపడుతుంది? భావోద్వేగ నియంత్రణలో, సంబంధాల పరిరక్షణలో, ఆర్థిక నిర్ణయాల్లో, ఉద్యోగ స్థిరత్వంలో. మీరు గుర్తుంచుకోవాల్సింది, ప్రతి సమస్యకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని సమస్యలు సమయంతోనే పరిష్కారమవుతాయి. సహనమనేది బలహీనత కాదు, అది మానసిక పరిపక్వత. ఈ రోజుల్లో కొన్ని సంఘటనలు మీకు ప్రతికూలంగా అనిపించవచ్చు. మీరు అనుకున్న విధంగా వ్యవహారాలు సాగకపోవచ్చు. కాని ప్రతికూలత అనేది ఎప్పుడూ నష్టం అనే అర్థం కాదు. కొన్నిసార్లు అది మార్పుకు ముందొచ్చే సంకేతం. జీవితంలో మార్పు ఒకే రోజులో జరగదు. అది చిన్న చిన్న సంఘటనల ద్వారా క్రమంగా రూపుదిద్దుకుంటుంది. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే చిన్న ఇబ్బందులు, నిరాశలు ఇవన్నీ మీ ఆలోచనా విధానాన్ని మలచడానికి సహాయపడవచ్చు. ప్రతికూల పరిస్థితులను మీరు ఎలా చూడాలి? అవి మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయా? లేక మీ దారిని మారుస్తున్నాయా? లేక మీకు కొత్త అవగాహనిస్తున్నాయా? ప్రతి ఇబ్బంది వెనుక ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం కనుగొన్నవారే ఎదుగుతారు. ఈ కాలంలో ముఖ్యంగా అవసరం పరిస్థితులను వ్యక్తిగతంగా తీసుకోకపోవడం. ఒక సంఘటన మీ విలువను నిర్ణయించదు. మార్పు కొన్నిసార్లు సౌకర్యంగా రాదు, అది సవాళ్ల రూపంలో వస్తుంది. ఈ కాలంలో కర్కాటక రాశివారు అనుభవించే ఒక అందమైన అంశం చిన్న ఆనందాలు. పెద్ద విజయాలు లేకపోయినా చిన్న సంతోషాలు మీ రోజువారీ జీవితంలో చోటు చేసుకోవచ్చు. మనుషులు సాధారణంగా పెద్ద సంఘటనలకే ప్రాధాన్యమిస్తారు. కానీ నిజానికి మనస్సుకు నిలకడ ఇచ్చేది చిన్న సంతోషాలే. ఒక మంచి మాట, ఒక సాకూల పరిణామం, ఒక చిన్న విజయం, ఇవే మనస్సును పునరుద్ధరించగలవు. ఈ రోజుల్లో మీరు గమనించవచ్చు, ఊహించని ప్రశంస, ఒక సాకూల సమాచారం, ఒక చిన్న సమస్య పరిష్కారం, ఒక స్నేహపూర్వక సంభాషణ. ఈ చిన్న ఆనందాలను మీరు గుర్తించాలి, ఎందుకంటే అవే మీలో నమ్మకాన్ని నిలబెడతాయి. మానసిక శాంతి అనేది పెద్ద విజయాల వల్ల మాత్రమే రాదు, అది చిన్న సంతృప్తుల వల్ల కూడా వస్తుంది. మీరు చెయ్యాల్సింది ప్రతిరోజులో ఒక మంచి అంశాన్ని గుర్తించడం. ఇది మనస్సుకు శిక్షణలాంటిది. ఈ కాలంలో మీకు ప్రత్యక్షంగా పెద్ద మార్పులు కనిపించకపోయినా కొన్ని సంకేతాలు భవిష్యత్తులో అనుకూల పరిణామాలకు దారితీస్తాయి. చాలామంది బంగారు కాలమంటే అకస్మాత్తుగా వచ్చే అదృష్టమని భావిస్తారు. కానీ నిజానికి అది క్రమంగా ఏర్పడే స్థిరత్వం. మీరు గమనించవచ్చు, గతంలో కష్టంగా అనిపించిన విషయాలు ఇప్పుడు తేలికగా అనిపించడం, మీలో ఆత్మవిశ్వాసం కొద్దిగా పెరగడం, కొన్ని సమస్యలు సహజంగా తగ్గిపోవడం, కొత్త అవకాశాలపై ఆలోచనలు రావడం. ఇవి చిన్న సూచనలు మాత్రమే, కానీ ఇవే భవిష్యత్ మార్పుల ప్రారంభం కావచ్చు. బంగారు కాలం అనేది ఒక సంఘటన కాదు, అది ఒక దశ. ఆ దశకు ముందు సహనం, శ్రమ, అనుభవం అవసరం. ఈ కాలంలో మీరు నిర్మించే మానసిక స్థిరత్వం, నిర్ణయ సామర్థ్యం రాబోయే శుభకాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా మీరు నిలబెట్టుకోవాల్సింది భవిష్యత్తుపై సాకూల దృష్టి. భవిష్యత్తు అనేది కేవలం కాలంతో రాదు, అది మన సిద్ధతతో రూపుదిద్దుకుంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం, ఇప్పటి అనుభవాలు రేపటి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి మీకు ఒక అవగాహనిస్తుంది.
భవిష్యత్తు కోసం మీరు చెయ్యాల్సినవి భావోద్వేగ స్థిరత్వం పెంపొందించుకోవడం, ఆర్థిక ప్రణాళికలో స్పష్టత, సంబంధాలలో సమన్వయం, వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి. సంతోష భవిష్యత్తు అనేది కేవలం అదృష్టం వల్ల కాదు, అది సరైన ఆలోచన, సహనం, క్రమశిక్షణ వల్ల ఏర్పడుతుంది. ఈ కాలంలో మీకు లభించే అతిపెద్ద బలం మీ అనుభవాలు. అవే మీకు దారి చూపుతాయి. భవిష్యత్తు అనేది భయం కలిగించే పదం కాదు, అది నిర్మించాల్సిన దిశ. ఇంతవరకు వీడియోను ఆసక్తిగా వీక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రోసేవ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పక పంచుకోండి. మీ ఒక్క షేర్ ఎవరికైనా మార్గదర్శకం కావచ్చు. మా ఛానల్లో ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణలు, ఆధ్యాత్మిక మార్గదర్శకాలు నిరంతరం పొందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ, మీ నమ్మకం మా ప్రయాణానికి బలం. మీ అభిప్రాయాలు, అనుభవాలు కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం మరో విశేషమైన వీడియోలో. ధన్యవాదాలు.